క్యాండిడేట్ని మన గన్నవరానికి పంపించిన జనసేన రాజేష్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక్కడ సమావేశం బాగా జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన సరిపల్లి రాజేష్ గారిని మన గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పూర్తి బాధ్యత చేసి అతను నెగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభదినం. మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ గారికి గన్నవరం టికెట్ కేటాయించడం అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన 2-3 రోజుల్లో మన నియోజకవర్గం వస్తారు. పార్టీ ఏది ఎవరికి ఇస్తే వాళ్ళకి చేయటానికి మేము ఉన్నాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్తగా పార్టీ ఎవరిని పెట్టుకున్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి కూడా టికెట్ ఎవరికి కూడా కేటాయించలేదు. ఇలాగే మేము నడిచింది. ఈవేళ మహాసేన చేతి తీసుకొచ్చి గన్నవరం పెట్టారు కాబట్టి ఆయనకు పూర్తిగా సహకరిస్తాం. మేము నియోజకవర్గం అంతా కూడా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఆయన వెన్నట్టు ఉంటామని. ఏ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి పార్టీలను, కొంతమంది అటు కొంతమంది ఇటు, ఇవన్నీ కూడా 2-3 రోజులు సర్దుకుంటాయి. మహాసేన రాజేష్ గారిని అసెంబ్లీకి పంపటాక మేము సహాయశక్తిలో మేము కృషి చేస్తాం. అన్ని విధాలు కూడా కార్యకర్తలను అందరూ ఉత్తేజపరిచి, ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షం ఉన్నాం. దీన్ని వదులుకోం. ఈ కార్యక్రమాన్ని రేపు 24 మార్చి ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీకి గన్నవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తాం. అత్యధిక మెజార్టీతో ఇస్తామని ఈ సభలో తెలియజేసుకుంటూ జై మహాసేన రాజేష్, జై మహాసేన రాజేష్. మన పీ గన్నవరం అసెంబ్లీ టికెట్లు ఇచ్చినందుకు అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి టికెట్ మహాసేన జనసేన ఇచ్చినందుకు అందరూ పార్టీ కృషి చేయాలని, ఆయన నగ్గించడానికి అందరూ కష్టపడాలని, భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా కానీ ఆయన కోసం మనం కష్టపడి టికెట్ నగ్గించుకుని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ పంపించాలని అందరూ కోరుకుంటున్నాం. నమస్కారాలు. ఈ గన్నవరం నియోజకవర్గంలో అనేక సంవత్సరములు బట్టి ఎదురు చూస్తున్నటువంటి శాసన సభ్యుల కొరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మహాసేన రాజేష్ గారిని గుర్తించి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా వారు నిర్ణయించున్నారు. కనుక మనమందరము కూడా రాజేష్ గారిని అసెంబ్లీకి పంపించడానికి మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం. పార్టీ అనగా కొన్ని గొడవలు ఉంటాయి, అవి కామన్. ఆ గొడవలన్నీ కూడా 2-3 రోజుల్లో చదురుకుంటాయి. కనుక మనమందరం ఐక్యంతో మరి రాజేష్ గారిని అసెంబ్లీకి పంపించడానికి మన ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ హైకమాండ్ మాటకు లోబడాలి. హైకమాండ్ అంటే సుప్రీంకోర్టు లాంటిది. సుప్రీంకి మనం ఎదురు తిరగడానికి వీర్లేదు. అందరం ఐక్యంతో ముందుకు సాగుదాం. కాబట్టి మహాసేన రాజేష్ని అధిక భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అలాగా ముందుకు సాగుదాం. మీ అందరికీ టీడీపీ తరపున, అలాగే జనసేన పార్టీ తరపున మీ అందరికీ కూడా ఈ సాయంకాలంలో నా ప్రత్యేకమైన వందనాలు. విషయం ఏంటంటే మన టూమెన్ కమిటీ సభ్యుల్లో నావన్ రాంబాబు గారు సతీమణి చనిపోవడం బాధాకరం. 2 ఆమె ఈ పంచక్రియలు ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. ఆ కార్యక్రమం కూడా హాజరయ్యి 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత మనం ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడానికి తాడేపల్లిగూడెంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి తొలి సమావేశం ఏర్పాటు చేసుకోవడం రేపు 28వ తారీఖున ఆ సభకి అందరం హాజరై విజయవంతం చేసుకోవాలి. అలాగే ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గంలో
ఎప్పుడూ లేని విధంగా మన జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అభ్యర్థిని అయితే ఇవ్వాలన్నది చాలా ఎక్సర్సైజ్ చేసి అందరి దగ్గర కూడా ఐవీఆర్ఎస్ విధానంలో అందరినీ అడిగి మహాసేన రాజేష్ గారిని ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరువురు అధ్యక్షుల సమక్షంలో జరిగింది. ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన ఇరు పార్టీలు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం గురించి మండల ఉపాధ్యక్షులు కేదార్ చిన్న గారిని 2 విషయాలు చెప్పాల్సిందో కోరుతాం. మన ఎక్స్ఎంపీటీసీ పైడి బుజ్జి గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మనకి మహాసేన రాజేష్ గారికి పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు, అలాగే మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మన రాష్ట్ర ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారికి, మన యువ నాయకులు మన లోకేష్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుచేత మా పి గన్నవరానికి చక్కటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు వారికి, లోకేష్ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ బీసీసీఎల్ నాయకులు అదే బీసీసీఎల్ కోఆర్డినేటర్ తెచ్చేటి వెరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. అది అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన మేరకు మామూలుగా ఎవరైనా గోకరామని ఎవరైనా మేము మాత్రం పార్టీ కట్టుబడి ఖచ్చితంగా చేస్తాం. ఇది మేము చెప్పేది. ఎవరికి ఇచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు. మహాసేన రాజేష్కి ఇవ్వండి, లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా మేము పార్టీ కట్టుబడి ఉన్నాం. మాకు అదే కనిపిస్తుంది. సైకిల్ ఒకటే కనిపిస్తుంది. సైకిల్ ఇప్పుడు గ్లాస్ అంటే 2 కనిపిస్తాయి తప్ప మాకేమి కనిపించదు. ఈరోజు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, అలాగే లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారి ఆదేశాల ప్రకారం మాకు మహాజన రాజేష్ గారిని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారి నలుగురికి కూడా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మాకు పార్టీ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే ఆ వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుని పంపిస్తాం. మహాజన రాజేష్ అంటే మాకు చాలా ఆనందం కింద ఉంది, అభినందన కింద ఉంది. తప్పనిసరిగా మాత్రం ఆయన పంపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తాం. కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతే.